వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి దూసుకొస్తున్న మూసితో జంట జలాశయాలు ఉగ్రరూపం దాల్చాయి. మహబూబ్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్లా మారాయి. మునుపెన్నడూ చూడని వరద ఉధృతిని చూస్తున్నారు నగరవాసులు. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1788 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. ఇంట్లో 12,100, అవుట్లో 12,660 క్యూసెక్కులు. ఉస్మాన్ సాగర్ 11 గేట్లెత్తారు అధికారులు. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1762, పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు. ఇంట్లో 16,000, అవుట్లో 20,872 క్యూసెక్కులుగా ఉంది. ఇక హిమాయత్ సాగర్ 11 గేట్లెత్తారు అధికారులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఇప్పటికే 11 గేట్లు ఎత్తారు. మరి వర్షం ఇదే విధంగా కొనసాగుతే ఏంటి పరిస్థితి? అధికారులు ఏం చెప్తున్నారు? సో ఇప్పుడే మనకు టీవీ9కి అందిన సమాచారం ప్రకారం ఉస్మాన్ సాగర్కి అదేవిధంగా హిమాయత్ సాగర్కి వరద జలాలు పైనుండి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వరద జలాలు మొత్తం కూడా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉస్మాన్ సాగర్కు ఉన్న 15 గేట్లలో మొత్తం ఇప్పుడు కేవలం 9 గేట్లు మాత్రమే ఆపరేషన్ చేస్తున్నారు. మిగతా గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉస్మాన్ సాగర్కి దాదాపు 9,000 క్యూసెక్లు వరద నీరు వస్తున్నప్పుడు 9,300 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి మూసికి విడుదల చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే హిమాయత్ సాగర్ కూడా 6,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా 6,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే మొత్తం కూడా గేట్లు క్లోజ్ చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మూసీ రివర్ బెడ్ వెంట కూడా మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు మొత్తం కూడా ఒక్కసారిగా వరద పోటెట్టడంతో మూసీ నది గతంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అంటే 1976 తర్వాత ఇప్పటివరకు అంటే 49 సంవత్సరాల తర్వాత రికార్డు తిరగరాసిందని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా మూసీ నది దాదాపు 35,000 క్యూసెక్ల పైగా నీరు ప్రవహించింది. అంటే గతంలో యావరేజ్ చూసుకుంటే 2000 సంవత్సరం కావచ్చు, 2020 కావచ్చు, అప్పుడు 25,000 క్యూసెక్లు మాత్రమే ప్రవహించింది. జంట జలాశయాల్లో ఒక జలాశయం నుండి మాత్రమే వరద నీరు వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్తో మూసీ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో మూసీ మూసీ రివర్ వెంట ఉన్న పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నార్సింగి, మంచిదేవల ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిడ్జి మొత్తం కూడా మునిపోయింది. అదేవిధంగా నార్సింగ్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కిందికి వచ్చే లోపల ఇక్కడ చాదరఘాట్ కావచ్చు, ప్రధానంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం అన్నది ఒక చరిత్ర. జల దిగ్బంధంలో బస్ స్టాండ్ మొత్తం కూడా ఈ బస్ స్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ చిక్కుకుపోవడంతో చాలామంది ప్రయాణికులు మొత్తం కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకురాగలిగారు. వివిధ రాష్ట్రాలకి మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా స్తంభించిపోయాయి. కిందికి వచ్చే లోపల ముసరంబాగ్ అక్కడ బ్రిడ్జి మొత్తం కూడా నీట మునిగిపోయింది. దాదాపు 10 అడుగుల పైన మేర వరద నీరు మూసీలో ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ముసరంబాగ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిత్యావసర వస్తువులు, పేదలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు మొత్తం కూడా, తిండి గింజలు మొత్తం కూడా తరిచిపోయిన పరిస్థితి. వాళ్లకు తినడానికి తిండి కూడా లేకపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు దారిపరిచాయి. ఇక్కడ కొత్తగా నిర్మించాల్సిన బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అక్కడ ముసరంబాగ్ కొత్త బ్రిడ్జి 4 ఏళ్లుగా కొనసాగుతుంది. దీంతో ఇక్కడ అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళాల్సిన లక్షలాది మందికి రాకపోకలు స్తంభించిపోయాయి. సో ఎక్కడ చూసినా ఇక్కడ మూసీ వెంట ఉన్నటువంటి బ్రిడ్జిలు మొత్తం కూడా నీట మునిగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవతల నుంచి యువతల వైపు రాకపోకలు సాగించలేక కిలోమీటర్ల కొద్ది చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. సో నేను ఇప్పుడు ప్రస్తుతం నిన్నున్న సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ శంషాబాద్ మండలం మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. శంషాబాద్ మండలం ఇక్కడ పెద్ద గోల్కొండ జంక్షన్ అంటాం, అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నంబర్ 15 ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక చెరువులాగా మారిపోయినది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 60-70 గ్రామాల నుంచి దాదాపు ప్రజలు మొత్తం కూడా, రైతులు పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా రాకపోకలు సాగించలేని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం కూడా చెరువు ఉండాల్సిన ప్రాంతం లేకుండా మెయిన్ జంక్షన్లోకి రావడం ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వర్షము హైదరాబాద్లో చూసినట్లయితే భారీ వర్షం పడ్డది. ఒక చరిత్రలో ఎప్పుడు పడని వర్షము పడ్డది కాబట్టి అక్కడ మునిగిపోయింది. ఇది ఎప్పుడు మునిగిపోతూనే ఉంటుంది. గత 7 సంవత్సరాల సంది మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోతూ ఉంటే మేము ఇక్కడ కార్లు ఆగిపోయినా కానీ ధర్నాలు చేసి ఇరిగేషన్ వాళ్ళు ఇలా కంప్లైంట్ చేస్తే తర్వాత ఒక 3.5 ఫీట్లు దీన్ని హైటు లేపడం జరిగింది. హెచ్ఎండి వాళ్ళు హైటు లేపడం జరిగింది. హైటు లేపినా కానీ ఇక్కడ ఒక చెరువు ఉంది, చిన్న గోల్కొండలో చెరువు ఉంది. దాని అలుగు లేపిరు, నరసింహకుంట అని చెప్పేసి చెరువు ఉంటుంది. ఆ చెరువుకు అలుగు లేదు, దానికి తూము లేదు. దానికి తూమని ఉండాలి, అలుగని ఉండాలి. తూము లేదు, అలుగు లేదు. ఆ వాటర్ ఎక్కడ పోతాయి, ఎక్కడ పోవు.
అవంతా మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తూ ఉంది, జామ్ అవుతూ ఉన్నది. మేము ఇరిగేషన్ వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఇటు చాలాసార్లు చెప్పినాము, ఇప్పుడు తక్షణమే వచ్చి ఇది చేయాలి. లేదంటే ఇక్కడ 70-80 విలేజ్లు ఉంటాయి, ఇక్కడ ఒక 4-5 మండలాల విలేజ్లు ఇటు ఉంటాయి, మొత్తం స్తంభించిపోతే రైతులకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా మెయిన్ జంక్షన్ ఇదంతా కూడా చెరువులా మారిపోయింది. ఈ ప్రాంతానికి వచ్చి రైతులు ఇబ్బందులు పడకుండా హైడ్రా అండ్ ఇరిగేషన్ అధికారులు వచ్చి తక్షణం చర్యలు తీసుకోవాలి. రాకపోకలు స్తంభించిపోకుండా ఇక్కడ అందరికీ కూడా అధికారులు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపాదికన అంటే తక్షణ చర్యలు తీసుకొని తమకందరికీ కూడా న్యాయం చేయాలి. లేకపోతే ఈ వరద జలాల్లో చిక్కుకొని ఇన్ టైంలో హాస్పిటల్ కావచ్చు ఇతర ప్రాంతాలకు కూడా వేలాది మంది రాకపోకలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అంటున్నారు. ఇక్కడ శంషాబాద్ మండలం పెద్దగోల్గొండ జంక్షన్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామ రైతులు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.